హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంఎన్కే. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఫ్రెండ్స్, ఈ వీక్ అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో మానిటైజేషన్ కోసం రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ మధ్య పెయిడ్ ప్రమోషన్స్ చూసి మానిటైజేషన్ కంప్లీట్ చేస్తామని చెప్పి మనీ తీసుకుంటున్నారు. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. రీసెంట్గా మా ఫ్రెండ్స్కి కూడా ఇలాగే జరిగింది ఒక ఇద్దరికి. సో మనీ ఫోన్పే చేయించుకొని వాళ్ళు ఒక లింక్ షేర్ చేస్తున్నారు. మనం మనీ సెండ్ చేశాక వాళ్ళు బ్లాక్ చేసేస్తున్నారు. సో మేమైతే సైబర్ క్రైమ్కి ఇన్ఫామ్ చేశాము. సో జాగ్రత్తగా ఉండండి. సో ఛానల్ స్టార్ట్ చేసాము, మానిటైజేషన్ అయితే మనకి మనీ రావు కదా. సో మన వీడియోస్ క్లిక్ అవ్వాలి ఫస్ట్. సో ఎఫర్ట్స్ పెట్టాలి, తర్వాత రిజల్ట్ అనేది మనకి చిన్నగా తెలుస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి వన్ డే ట్రిప్ ఇది బేసిక్గా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా వెళ్ళొచ్చు. సో నేనైతే పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అందరికీ తెలిసిందే కదా. మనం ఈ బిఎంటీసీ బస్సెస్, ఈ ఆర్టీసీ ఇవి తీసుకున్నామంటే చాలా టైం వేస్ట్ వస్తుంది, వెయిటింగ్ అంతా ఉంటుంది కదా. సో అందుకని నేను ప్రిఫర్ చేయను. సో మనం చిక్బల్లాపూర్లో ఫస్ట్ మనం విజిట్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చేసరికి నంది హిల్స్ ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లేస్. అందరికీ తెలిసిందే, బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ నంది హిల్స్ గురించి తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్న వ్యూస్ అన్నీ లాస్ట్ టైం నేను క్యాప్చర్ చేశాను. సో మన ఛానల్లో అయితే ఫుల్ వీడియోస్ మొత్తం అన్నీ రెఫరెన్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడండి ఒకసారి, మీకు ప్లేస్ గురించి తెలియకపోతే. సో చాలా అద్భుతంగా ఉంటుంది. మ్యాక్సిమం 99% వీళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ 4-3కి స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఉండదు. సో ప్రశాంతంగా వెళ్ళిపోతాం. 5:30, 5:40, 6 కల్లా వెళ్ళిపోతాం అక్కడికి. పైకి వెళ్ళి ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ అంతా చూసుకొని ఫొటోస్ దిగేసి ఆ ట్రెక్కింగ్ అంతా చేస్తూ సరౌండింగ్స్ అంతా మనం చూస్తుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది మాటల్లో చెప్పేది కాదు. సో అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ అనేది మీకు తెలుస్తుంది. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మీకు అక్కడ బాగా నచ్చింది ఏదో నా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం నంది హిల్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత అక్కడ నుంచి భోగనందీశ్వర టెంపుల్కి వెళ్తాము. భోగనందీశ్వర టెంపుల్ అక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది 800 years ఓల్డ్ టెంపుల్. అది చాలా బాగుంటుంది అది కూడా. సో ఫ్యామిలీస్తో విజిట్ చేయొచ్చు. సో ప్రాబ్లమే ఉండదు. రోడ్డు కూడా బాగుంటుంది నంది హిల్స్ నుంచి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తుందంతా భోగనందీశ్వర టెంపుల్ సరౌండింగ్స్ మనకి. సో భోగనందీశ్వర టెంపుల్ గురించి మెయిన్గా మనకి చెప్పాలంటే ఇది 800 years ఓల్డ్ నాటి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి శివునికి సంబంధించిన 3 phases అయితే జరిగాయి అని ఇక్కడ వీళ్ళు గట్టిగా నమ్ముతారు. సో త్రీ అంటే మనకి భోగనందీశ్వర, ఉమామహేశ్వర, అరుణాచలేశ్వర. అంటే శివుడు కుర్ర వయసులో ఉన్నప్పుడు ఒక ఫేస్ అంటాము మనం, శివుడు యంగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఒకటి, అండ్ శివుడు శివపార్వతులకి వెడ్డింగ్ ఫేస్ అంటాం కదా. సో అది ఈ 3 phases ఇక్కడ జరిగాయి అని నమ్ముతారు వీళ్ళు. సో అది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫ్యామిలీతో విజిట్ చేసి ఒక్కసారన్నా లైఫ్లో ఈ టెంపుల్ని చూడాలి. ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోవడం తప్పు కాదు అని నేను చెప్తాను. సో ఖచ్చితంగా విజిట్ చేసి ఒక్కసారన్నా చూడండి. చాలా మంచి వైబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టెంపుల్లోకి వెళ్ళంగానే మనకు చూస్తుంటేనే అర్థమైపోద్ది ఎక్సలెంట్గా ఉందని. సో మనకి ఇక్కడ సభా మండపం అంటాం కదా. సో ఇక్కడ చాలా పెద్ద సభా మండపం ఉంటుంది. సో మీరు విజిట్ అయ్యి మీకు అన్నీ తెలుసుకుంటారు. మీరు ఆల్రెడీ ఈ ప్లేస్కి విజిట్ అయితే మీకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటో నా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఎవరైనా విజిట్ అవ్వకపోతే మటుకి ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం భోగనందీశ్వర టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి నెక్స్ట్ మనం అక్కడ నుంచి శ్రీనివాస సాగర్ రిజర్వాయర్ డ్యామ్కి వెళ్తాం. అది కూడా చూడాల్సిన ప్లేసే ఫ్రెండ్స్. బట్ సమ్మర్ కదా, బట్ అక్కడ ప్రజెంట్ వాటర్ లేవు. బట్ టైం ఉంటే విజిట్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది కూడా. ఫ్రెండ్స్, మనం శ్రీనివాస సాగర్ రిజర్వాయర్ డ్యామ్కి వెళ్తే అక్కడ నుంచి ఇషా ఫౌండేషన్కి వెళ్తాము. లేకపోతే మనం డైరెక్ట్గా భోగనందీశ్వర టెంపుల్ నుంచి ఇషా ఫౌండేషన్కి వెళ్ళొచ్చు. భోగనందీశ్వర టెంపుల్ నుంచి ఇషా ఫౌండేషన్కి 22 kilometers దాకా ఉంటుంది. రోడ్డు బాగోదు కాబట్టి మనకి ఈజీగా 1.5 hour 1 hour పడుతుంది. జాగ్రత్తగా వెళ్ళాలి మనం. సో సింగిల్ వేనే అంతా మోస్ట్లీ. సో మనం చాలా సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇషా ఫౌండేషన్ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, అది చాలా బాగుంటుంది ఇషా ఫౌండేషన్.
రీసెంట్ టైమ్స్లో అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంతకుముందు నేను 2022లో విజిట్ చేసినప్పుడు అంత బాగాలేదు, బట్ ఇప్పుడు చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఇషా ఫౌండేషన్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ కొండలు, లేక్ వ్యూస్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. మనకి నంది హిల్స్ వెళ్ళేటప్పుడు ఎలాంటి వైబ్స్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అదే వైబ్స్. చుట్టుపక్కలంతా కొండలు, మనకి లైక్ మనం ఏదో ట్రెక్కింగ్ అంటే లైక్ ఘాట్ రోడ్స్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇషా ఫౌండేషన్ 5 years బ్యాక్కి ఇప్పటికి చాలా తేడా ఉంది మనకి. ఎందుకంటే 5 years బ్యాక్ అది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఓన్లీ స్టాట్యూ అంతా ఉండేది, అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి నాగాబంధం ఉంటుంది కదా, అది ఉంటుంది. సో ఇప్పుడైతే మొత్తం నీట్గా దాని మధ్యలో మొత్తం టైల్స్, బండలు, నీట్గా గ్రాస్, చుట్టుపక్కల చెట్లు అంతా వేసి ఎక్సలెంట్గా అయితే డెకరేట్ చేశారు. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ 7కి లేజర్ షో అయితే అసలు టాప్ అక్కడ. సో లేజర్ షో అండ్ దివ్య దర్శనం. సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ వీడియోస్లో ఏం నచ్చాయో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఈ ప్లేసెస్కి విజిట్ అయితే మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏదో అది కూడా చెప్పండి. సో దాన్ని బట్టి నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ బీ హ్యాపీ, టేక్ కేర్, జై హింద్, బై ఫ్రెండ్స్.